ఎన్ఐఏ కస్టడీకి ముంబై దాడుల సూత్రధారి రాణా 18 రోజుల పాటు అప్పగించిన పటియాలా కోర్టు. ఎన్ఐఏ కార్యాలయం దగ్గర భద్రత కట్టుదిట్టం. ఐటీ కంపెనీలకు తక్కువ ధరకే భూములు. మంత్రి లోకేష్ ప్రతిపాదనకు ఎస్ఐపిబి అంగీకారం. 31,000 కోట్ల పెట్టుబడులు, 32,000కు పైగా ఉద్యోగాలు. చెత్త పోస్టుల కేసులో చేబ్రోలు కిరణ్ అరెస్ట్. పోలీసుల అదుపులో గోరట్ల మాధవ్. భయంగా ఉందన్న అంబటి. కంచగచ్చిబౌలి భూమిని పరిశీలించిన కమిటీ. నివేదికలిచ్చిన బీఆర్ఎస్ బీజేపీ నేతలు. ఆధారాలిచ్చామన్న విద్యార్థి సంఘాలు. కష్టాలు ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు. జగన్ 2.0 పాలన వేరేలా ఉంటుంది. బాబుకి ఓట్లేసిన జనం మోసపోయారన్న జగన్. జగన్ భద్రతపై ఆందోళనగా ఉంది. ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశాం. అవసరమైతే మోదీని కలుస్తామన్న బొత్స. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. ఈ రోజు నూజివీడుకు చంద్రబాబు. బీసీ కులాల ప్రజావేదికలో పాల్గొననున్న సీఎం. సాయంత్రం కడప పర్యటన. ధాన్యం కొనుగోళ్లపై ఉత్తమ్ సమీక్ష. కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఆదేశాలు. అతిపెద్ద బొగ్గు గనికి కిషన్ రెడ్డి. కార్మికుల కష్టాన్ని స్వయంగా చూసిన కేంద్ర మంత్రి. అత్యధిక వేడిలోనూ ఉత్పత్తి ఆపటం లేదని ప్రశంసలు. ఇవాళ ఒంటిమిట్ట రాముడి కళ్యాణోత్సవం. పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు. భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు. శానిటరీ ఇన్స్పెక్టర్ పై గంట ఆగ్రహం. తాగునీరు, డ్రైనేజ్ సమస్యలపై ఫిర్యాదులు. పళ్లు రాలగొడతానంటూ తిట్లు. కాకాణిపై లుకౌట్ నోటీసులు. ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లకు సమాచారం. మైనింగ్ కేసులో విచారణకు గైర్హాజరు. కృష్ణా జిల్లాలో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్. వ్యాపారులను బెదిరించి వసూళ్లు. బాధితుల ఫిర్యాదుతో అరెస్ట్. కల్తీ కల్లు విక్రయాలపై ఎక్సైజ్ దాడులు. టీవీ9 కథనాలకు స్పందించిన అధికారులు. కామారెడ్డి, నిజామాబాద్ లో తనిఖీలు. ఏసీబీకి చిక్కిన భద్రాచలం సీఐ. గ్రావెల్ అక్రమ రవాణాకి అండదండలు. లంచం తీసుకుని లారీని వదిలేసిన ఇన్స్పెక్టర్. ఢిల్లీకి వరుసగా 4వ విజయం. బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో గెలుపు. 17.5 ఓవర్లలో టార్గెట్ ఛేదించిన రాహుల్ టీం.